నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విద్యాధరపురంలో కొలువైన మహాగణపతిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన వీఎంసీ 43 మాన్సూన్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు. విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని గణపతిని ప్రార్థించానని చెప్పారు. విజయవాడ సితారా సెంటర్లో డుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మహాగణపతిని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో ప్రజలంతా ఘనంగా జరుపుకునే అతిపెద్ద పండుగ వినాయక చవితి అన్నారు. గణేష్ చతుర్థి అంటే నాకు చాలా ఇష్టమని, చిన్నతనం నుంచి ఈ వేడుకను బాగా చేసుకునే వాళ్ళమని అన్నారు. డుండి గణేష్ సేవా సమితి నిర్వహించినట్టే తాము ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారమని సీఎం అన్నారు. గత ప్రభుత్వంలో గణేష్ ఉత్సవాలు చేసుకోవాలంటే అన్ని విఘ్నాలే. పండుగ చేసుకోవాలన్నా, మైక్ పెట్టాలన్నా 1,00,000 ఆంక్షలు పెట్టారు. ప్రతిదానికి అనుమతులు తీసుకోవాలని ఇబ్బందులు పెట్టారు. కానీ మన ప్రభుత్వంలో అలాంటి ఇబ్బందులు లేకుండా గణేష్ మండపాలను ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. దీనివల్ల ప్రభుత్వంపై 30 కోట్ల భారం పడుతుందని, అయినప్పటికీ భక్తుల సౌలభ్యం కోసం ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛంద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేలా సర్క్యులర్ ఎకానమీ తీస్తున్నామని చెప్పారు. వరుణ దేవుడి ఆశీస్సులతో వర్షాలు పుష్కలంగా పడి అన్ని జలాశయాల్లో పుష్కలంగా నీళ్లు ఉండాలని, త్వరలో గోదావరి పుష్కరాలు రానున్నాయని, గతేడాది వచ్చిన బుడమేరు వరదను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలను ఆదుకున్నామని తెలిపారు. 72 అడుగుల అతిపెద్ద మట్టి గణపతిని ఏర్పాటు చేసిన డుండి సేవా సమితి సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. విగ్రహం ఏర్పాటు చేసిన చోటే నిమజ్జన ఏర్పాట్లు చేయడం చాలా మంచి కార్యక్రమమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విద్యాధరపురంలో కొలువైన మహాగణపతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ హాజరైన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు 30 కోట్లు వ్యయం అవుతుందని, ఈ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. డుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో శక్తివంతమైన మహాగణపతిని ప్రతిష్ఠించడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు. పర్మిషన్ తీసుకోవాలి. ఈసారి మొట్టమొదటిసారి చరిత్రలో ఎలాంటి పర్మిషన్ అవసరం లేకుండా మీరు గణేష్ ఉత్సవాలు చేసుకోవాలంటే ఇక్కడ ఏర్పాటు చేసిన దానికి అన్నిటి కూడా కరెంటు ఉచితంగా ఇచ్చామంటే అది మీ మీద ఉండే ప్రేమ. ఇంత మునుపు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే అనేక విఘ్నాలు అన్ని విధాలా ప్రతిఘటించి మీరు జరుపుకునే పరిస్థితి. ఈరోజు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఉచితంగా అన్ని కూడా మీకు జరిపించుకునే వేడుక అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి ఒక 30 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. పర్వాలేదు, ఎంతైనా సరే మీ ముఖంలో ఆనందం చూడాలనే ఏకైక కోరికతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇక్కడ ఏదైతే గణేష్ ఉన్నాడో మీరు చూస్తే సిట్టింగ్ పొజిషన్ లో అతి శక్తివంతమైన గణేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు. అది కూడా మీరు ఒకసారి చూస్తే మట్టితో చేశారు. అందులో కూడా ఇప్పుడు చెప్తున్నారు
నేను దీని మీద చాలా ప్రయత్నాలు చేశాను. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్క దిక్కడ గణేష్ ఉంటాడు. ఆ ప్రొవిషన్ వస్తే కూడా చాలా ఇబ్బందులు క్రియేట్ చేసేవాళ్ళు. నేను ఒకటే చెప్పాను, గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి అపస్కృతి జరగకుండా. భారీ వర్షాల నేపథ్యంలో విఎంసి అప్రమత్తమైంది. నగరంలో ఏర్పడే సమస్యలను పరిష్కరించడానికి 43 మాన్సూన్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. డ్రైనేజీలు పొంగడం, కొండరాళ్లు జారడం, రోడ్లపై నీరు నిలవడం వంటి సమస్యల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంలో ఈ బృందాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. శానిటేషన్, ప్లానింగ్, ఇంజనీరింగ్ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర ప్రజలకు, పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకు, పోలీస్ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాల కోసం 25 కోట్లు వెచ్చించి గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించడం శుభపరిణామమన్నారు. రాష్ట్ర ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. వినాయక మండపాల వద్ద నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుని సంతోషంగా ఈ గణనాథుని పూజా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అందరికీ నమస్కారం. వినాయక చవితి పర్వదిన శుభ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, అదేవిధంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకి, నా పోలీస్ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ వినాయక చవితి పర్వదినం ప్రతి ఒక్కళ్ళ కుటుంబాల్లోని కూడా వెలుగులు నింపాలని, అందరూ ఆనందంతో ఉండాలని, వాళ్ళు చేసే మంచి పనుల్లో ఎటువంటి ఆటంకం కలగకుండా ముందుకు సాగాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వినాయక చవితి అంబరాలనంటే విధంగా చేసినందుకు ప్రత్యేకంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా వినాయక చవితి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్. వైసీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గణనాథుడికి తొలి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విఘ్నేశుడికి హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం విజయవాడ రాణిగారి తోట వద్ద జరిగే వినాయక పూజలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దయింది. దీంతో తాడేపల్లి ఆఫీసులోనే జరిగే పూజలో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ సహా పార్టీ నేతలు హాజరయ్యారు. వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం విజయవాడ రాణిగారి తోట వద్ద జరిగే వినాయక పూజలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దు అయింది. దీంతో తాడేపల్లి ఆఫీసులోనే జరిగే పూజలోనే ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీలు రేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ సహా పార్టీ నేతలు హాజరయ్యారు.
చవితి పండుగ సందర్భంగా వ్యాపారం చేసుకుందాం అనుకున్న చిరు వ్యాపారులకు నిన్న కురిసిన వర్షం నిరాశను మిగిల్చింది. భవానీపురంలో పూజా సామాగ్రి, పత్రి, అరటి దుప్పలు, వినాయక విగ్రహాలు అమ్ముకునే వ్యాపారుల ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. వర్షం కారణంగా వ్యాపారానికి తీవ్ర అంతరాయం కలగగా వర్షపు నీటితో డ్రైనేజీ పొంగి నీళ్లు రోడ్లపైకి రావడంతో పూజ కోసం కావాల్సిన సామాగ్రి వర్షానికి తడిసిపోయాయి. తొలి పూజ అందుకునే ఆ గణనాథుడు దయతో అందరికీ శుభం కలిగించి రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆశీస్సులు అందించాలని కోరుతూ ఎంపీ కేశినేని శివనాథ్, కేశినేని జానకి లక్ష్మి దంపతులు 72 అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి మట్టి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడి కరుణ కటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో గడపాలని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. వినాయక చవితి సందర్భంగా బుధవారం పశ్చిమ నియోజకవర్గం సితారా సెంటర్ లేబర్ కాలనీ గ్రౌండ్ లో డూండి గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసిన 72 అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి మట్టి విగ్రహానికి ఎంపీ కేశినేని శివనాథ్ సతీ సమేతంగా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు సమర్పించారు. బొజ్జ గణపయ్య పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, జానకి లక్ష్మి దంపతులకు నిర్వాహకులు ఘన స్వాగతం. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినం సందర్భంగా 72 అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి విగ్రహానికి సతీ సమేతంగా పూజలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆ విఘ్నేశ్వరుడు ఎలాంటి విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి ఆశీస్సులు అందించాలని, విఘ్నేశ్వరుడి కరుణ కటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తుల ఇబ్బందులను గమనించి వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చొరవ తీసుకున్న మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి గొట్టిపాటి రవికుమార్లకు ఎంపీ కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డూండి గణేష్ సేవా సమితి సభ్యులు కొత్త ముక్తేశ్వరరావు, దర్శి సుబ్బారావు, పేర్ల రవి, నంబూరి నాగేశ్వరరావు, సామ చైతన్య, ఆలపాటి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు చిన్న సుబ్బయ్య, మురబోయిన రాంబాబు, శాప్ డైరెక్టర్ సంతోష్, గొల్లపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ, టీఎస్ఎన్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ ఈరోజు వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఆ విఘ్న వినాయకుడిని మన రాష్ట్రానికి, దేశానికి ఉన్న విఘ్నాలన్నీ తొలగి ప్రభుత్వాలు కోరిన విధంగా రాష్ట్రాలు, దేశం ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా ప్రజలందరూ సుఖశాంతులతో, అష్టారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ దేవదేవుణ్ణి కోరుకోవడం జరిగింది. తప్పకుండా రాష్ట్రానికి ఉన్న విఘ్నాలన్నీ తొలగి రాష్ట్రం కూడా ముందడులో వెళ్ళి ప్రజల యొక్క సుఖశాంతులతో ఈ రాష్ట్రం విరాజిల్లాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీకృష్ణుడి రూపంలో నటుల విగ్రహాలు పెట్టడం సరికాదని సినీ నటి అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి కరాటే కళ్యాణి అన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ఎంతో గొప్ప నటుడని, ఆయన్ని అనేక పాత్రల్లో చూడవచ్చని చెప్పారు. కృష్ణుడి రూపానికి మాత్రమే పరిమితం చేయడం సబబు కాదన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను మార్చకపోతే న్యాయస్థానం ద్వారా పోరాటం సాగిస్తామని చెప్పారు. గతంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఇలాగే పెట్టినప్పుడు హిందూ సంఘాల ఆందోళనతో మార్పు చేశారని వివరించారు. అనంతరం ఆమెను సంఘం నాయకులు సత్కరించారు.
ఈరోజు మనం చాలా చోట్ల కొన్ని విగ్రహాలను చూసినప్పుడల్లా మాకు బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ యదువంశీయులు, అలాగే నేను ముఖ్యంగా హిందుత్వవాదిని. ఈరోజు నేను యదుకుల బాంధవుడు గురించి, యదువంశ కిషోరుడు గురించి నేను మాట్లాడబోతున్నాను. నా పేరు కరాటే కళ్యాణి, మీ అందరికీ తెలుసు. నేను హిందూ సంఘ నాయకురాలుగా శ్రీ ఆదిభట్ల శ్రీకళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నాను. ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటాను, మీ అందరికీ తెలుసు. అలాగే నేను కుల సంఘ నాయకురాలుగా కూడా ఉన్నాను. ఇవన్నిటితో కలిపి నేను ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక అంశం మీ అందరికీ తెలిసిందే, వెనక మీకు బ్యానర్లో కనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు మహానటుడు, ఆయనని మనం చిరస్మరణీయుడిగా ఎప్పటికీ కీర్తిస్తూ ఉంటాం. నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ని, ఎప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తాను, ఎప్పుడు నిజం అదే. మా ఇంట్లో అందరూ ఫ్యాన్స్. ఆయన మహానటుడు, తెర మీద వేల్పు, కానీ ఇలలో వేల్పు కాదు ఆయన. అదే నా స్లోగన్. నేను లకారం ట్యాంక్ బండ్ ఖమ్మంలో జరిగిన 54 అడుగుల శ్రీకృష్ణ విగ్రహం ఎన్టీఆర్ గారి రూపంలో ఏర్పాటు చేసినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ ప్లేస్లో, ట్యాంక్ బండ్లో, ఇలాంటి ప్లేసెస్లో ఇలా ఎవరి వ్యక్తుల రూపంలో దేవతా రూపాలను పెట్టకూడదని కోర్టు నుంచి స్టే 2 సార్లు తెచ్చుకోవడం జరిగింది. ఆ పేపర్స్ కూడా మీకు అందరికీ నేను పంపించాను. ఎంతవరకు కరెక్ట్ అనేది మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే దీని మీద మేము ఆదివారం అందరం సమావేశం వేసి రామచంద్ర యాదవ్ గారు ముందుకు వెళ్ళి అక్కడ ఖండం చేసిన తర్వాత ఫేస్బుక్లో వస్తే దీన్ని పరిజ్ఞానం తీసుకొని ఇది ఎక్కడ జరిగింది ఏంటని కనుక్కున్న తర్వాత మేము ఆదివారం లాకా ఎంగళరావు గారు మేము అందరం గుంటూరులో సమావేశం వేసుకొని దీని మీద ఎట్లా ఆపించాలి, ఆ విగ్రహం తీసి కృష్ణుడు రామారావు రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని తీసి కృష్ణుడి విగ్రహమే పెట్టాలి తప్ప రామారావు గారు మనిషి రూపంలో ఉన్నారు కాబట్టి కృష్ణుడికి అనుసంధానంగా ఎక్కడా కనిపించలేదు. రేపు భావితరాలకు కూడా 2-3 తరాలు పోతే ఈ రామారావు గారే కృష్ణుడు అన్నా కూడా ఆశ్చర్యపడవసరం లేదు. ఆ పిల్లలకి భవిష్యత్తులో తెలియదు కాబట్టి మనందరం దీన్ని పరిజ్ఞానం తీసుకోవాలి. భవన నిర్మాణ కార్మికులకు ఆసరాగా ఉన్న సంక్షేమ బోర్డు 1214 జీవోను రద్దు చేయాలని తూర్పు సిటీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు విబి రాజు, కార్యదర్శి పి ఎనర్జీ, సిఐటియు నాయకులు ఎన్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సంక్షేమం బోర్డు పూర్తి స్థాయిలో అమలు చేసి పెండింగ్ లో ఉన్న క్లైమ్లను వెంటనే పరిష్కరించాలని, సంక్షేమ ఫలాలు వెంటనే అమలు చేయాలన్నారు. ఎన్నికల్లో భవన నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం చేసిన వాగ్దానాలు గత సంవత్సర కాలమైనా అమలు చేయట్లేదని, తక్షణమే దీని గురించి ప్రభుత్వం కార్మికులకు సమాధానం చెప్పాలన్నారు. కార్మిక సంఘం సిఐటియుగా సెప్టెంబర్ 15 రాష్ట్ర పిలుపులో భాగంగా లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని, 5000 మందికి పాల్గొని కార్మికుల యొక్క హక్కులను కాలరాస్తే ఉపేక్షించేది లేదని తీర్మానాలుగా చేసుకోవడం జరిగిందని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తూర్పు నగర 12వ మహాసభ ఈ నెల 24వ తేదీ పశుసంవర్ధక కార్యాలయం వద్ద జరిగింది. దీంట్లో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. విబి రాజు గారు ప్రధాన కార్యదర్శిగా, బుచ్చిబాబు గారు అధ్యక్షులుగా, గౌరవ అధ్యక్షులుగా వి గురుమూర్తి గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బెనర్జీ గారు, అలా 22 మందితో ఆఫీస్ బేరర్స్, దాంతోపాటు 45 మందితో కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ప్రధానంగా చర్చించిన అంశాలు ఏంటంటే బిల్డింగ్ కార్మికుల సమస్యలు కూటమి ప్రభుత్వం పరిష్కారం చేయాలి, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి. దాదాపు రాష్ట్రంలో బిల్డింగ్ కార్మికులు 30 లక్షల మంది ఉన్నారు. వీరంతా బిల్డింగ్ పనుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ఏంటి? అమరావతిలో ప్రతి ఒక్క కట్టడంలో బిల్డింగ్ కార్మికులను ఇన్వాల్వ్ చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఏ ఒక్కరికైనా పని కల్పించారా? అదేవిధంగా అడ్డాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వాళ్ళకి రూములు, బాత్రూమ్స్, దాంతోపాటు రెస్ట్ తీసుకోవడానికి ఒక బిల్డింగ్ కట్టిస్తామన్నారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్గా నూతన కమిటీ మొన్న 24వ తారీఖున పశువుల హాస్పిటల్ కళ్యాణ మండపంలో జరిగింది. నూతన కమిటీలో అధ్యక్షులుగా నేను బుచ్చిబాబు అనే ఒక టాపీ మేస్త్రిని, నూతన కమిటీలో కార్యవర్గ సభ్యులుగా విబి రాజు గారిని కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత గురుమూర్తి గారిని ఇంకా సహాయ కార్యదర్శిగా, ఏడుకొండల గారిని అనుకోవడం జరిగింది. మెటీరియల్లో ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న సమక్షంలో బిల్డింగ్ వర్కర్స్కి అసలు పనులు అనేది లేవు.
100%, 90% కూడా లేవు పనులు. వారానికి 2 రోజులు పని జరుగుతుంది, 4 రోజులు ఉన్నట్లా. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రేపు సెప్టెంబర్ 15వ తారీఖున భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో నేడు భారీ వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లపై నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో బుధవారం భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే మిగతా జిల్లాలలో తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పుకొచ్చారు. సముద్ర తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని స్పష్టం చేశారు. ఈ మేరకు మత్స్యకారులు ఎవరూ చేపలకు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో సత్యనారాయణపురం శారదా కళాశాల సర్కిల్ వద్ద ఉచిత వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ ఆర్టీఎన్ బాలగోపాల్, సభ్యులు సీతారామరెడ్డి మీడియాతో మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను మాత్రమే వినియోగించాలనే అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రసాయనాలతో తయారైన ప్రతిమలు పర్యావరణానికి హాని కలిగిస్తాయని, అందుకే భావితరాల కోసం మట్టితో చేయించిన గణపతులను ఉపయోగించాలని సూచించారు. గత 80 ఏళ్లుగా తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న సంకల్పంతో ప్రతి సంవత్సరం ఇలాంటి మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వినాయక చవితి సందర్భంగా ఎకో ఫ్రెండ్లీ గణేష్ అంటే మట్టితో చేసిన విగ్రహాలనే అందరూ వినియోగించాలనే ఉద్దేశంతో మేము తయారు చేయించి అందరికి కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అదిగాక క్లే అలానే రంగులు వేసిన వినాయకుళ్ళు అయితే అది ఆ వాతావరణానికి అందరికీ హాని కలుగుతుందనే ఉద్దేశంతో ప్రత్యేకంగా మేము మట్టితో తయారు చేయించి అందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. మా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ప్రతి సంవత్సరం మేము ఇదే విధంగా కూడా అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా వినియోగించుకొని ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని పూజ చేసి వినాయకుడి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుతున్నాను. నా పేరు సీతారామరెడ్డి, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మెంబర్ని. మా ప్రెసిడెంట్ బాలగోపాల్ గారు, సెక్రటరీ రామ్ గోపాల్ గారు, అలాగే మా సభ్యులు భాగ్యరావు గారు, శ్రీరామ్ చంద్రమూర్తి గారు, రవిప్రకాష్ గారు, అలాగే నారాయణ గారు అందరం కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఈ ఎకో ఫ్రెండ్లీ గణేష్ పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించకుండా మట్టితో చేయించిన గణనాథుల్ని వందల సంఖ్యలో మేము ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తాము. గత 80 సంవత్సరాలు పైబడి మా క్లబ్బు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తుంది. ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్లో భాగంగా యువత చేత కూడా ఈ ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలని మేము తయారు చేయించి వాళ్ళలో ఒక రకమైన కొత్త ఆలోచనలు సృష్టించి
భావితరాలని ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి, భావితరాలకి ఈ పర్యావరణాన్ని ఎలాగే మనం అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇవాళ మట్టి గణపతి వితరణ కార్యక్రమం స్టార్ట్ చేశాము. అలాగే ఈ కార్యక్రమానికి మా ఫ్యామిలీ రోటరీ ఫ్యామిలీ సభ్యులు అందరూ సహకరించారు. ఈ కార్యక్రమాన్ని అందరికీ తెలియజేయవలసిందిగా మీ మీడియా సభ్యుల్ని స్నేహితులను అందరినీ కూడాను కోరుతున్నాము. ముఖ్యంగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విద్యాధరపురంలో కొలువైన మహాగణపతిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన వీఎంసీ 43 మాన్సూన్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.